గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ పైన టాప్లో మనకి బంగారంకు సంబంధించి వార్తనిస్తూ కొనేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో చిత్తవకుండా పుత్తడి కొనండి అన్నటువంటి లైన్తో ఇచ్చారు. వ్యాపారంలో కాస్త లాభం వచ్చినా, బోనస్ డబ్బులు వచ్చినా, పంట అమ్మితే సొమ్ము చేతికి వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, లేదంటే ఎవరి శుభకార్యాలకైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా చాలామందికి బంగారమే గుర్తొస్తుంది కదా. సో ఇప్పుడు బంగారం ధర ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే. 10 గ్రాముల 24 క్యారెట్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకు లక్షకు సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి. సో 1/2 గ్రాము కూడా ఇప్పుడు అపురూపమే అని చెప్పొచ్చు. సో ఇటువంటి బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హాల్మార్క్ ఉందా లేదా చూసుకోవాలి. అయితే ఇటువంటి టైంలో ఈ హాల్మార్కింగ్ సంబంధించి ఆ నెంబర్ కేటాయించేటువంటి అసైనింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయట. సో బిఐఎస్ కేర్ యాప్ అనేది ఒకటి ఉంది. సో అందులో కనుక ఈ హాల్మార్క్ నెంబర్ను మనం ఒకసారి చెక్ చేయొచ్చు. అది అసలైందో కాదో చెక్ చేసుకునేటువంటి అవకాశం ఈ యాప్తో ఉంటుంది అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి చిత్తవ్వకుండా పుత్తడి కొనండి అని పలు సూచనలను చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మనకు రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్ అటాక్ అని చెప్పొచ్చు. అభద్రతలో కేసీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అనేది అవాస్తవం, కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక యాదాద్రి 1వ యూనిట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వార్తను మీరు చూడొచ్చు. పైనే లెఫ్ట్లో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 1వ యూనిట్లో బాయిలర్ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది బాయిలర్లో. సో ఈ వార్తను దీంతో ట్రయల్ రన్ నిలిచిపోయింది. దీన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. ఇక రైట్ సైడ్ కనుక పైన టాప్లోనే మీరు చూసినట్లయితే నిన్నటి మ్యాచ్లో ముఖ్యంగా సూర్య 35 బంతుల్లో సెంచరీ కొట్టినటువంటి విషయాన్ని 14 ఏళ్ల కుర్రాడు, 14 ఏండ్ల 32 రోజులు ఆయనకు. సో 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సిచ్యువేషన్. ఐపీఎల్లోనే కాదు, మొత్తంగా T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే 2వ వేగవంతమైన శతకం ఇతడిదే. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నిన్న ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. అందులో నిన్న ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. పద్మభూషణ్ పురస్కారం ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా మనకు బ్యానర్ ఐటంగా సీఎం రేవంత్ రెడ్డి మాటలని హైలైట్ చేస్తూ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏవైతే మాట్లాడారో సో ఆ మాటలను ఉటంకిస్తూ ఒక విధంగా చెప్పాలి అంటే ఖజానాను లూటీ చేసిందే కేసీఆర్ అని మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అదే బ్యానర్ ఐటంగా టాప్ ఐటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక రైట్ సైడ్ పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి వార్తనిస్తూ నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్, పాక్పై భారత్ దాడి తథ్యం అన్నటువంటి విషయాన్ని ఇస్తూ మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం అని చెప్పేసి ఏదైతే ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మాట్లాడారో మళ్ళీ స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి మరో ఇంటర్వ్యూలో మాట మార్చారు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నాను, తన మాటలను వక్రీకరించారు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. పాకిస్తాన్కు తుర్కీ అండా 6 C-130 విమానాలు అందజేత, ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్నటువంటి పాకిస్తాన్, మోదీతో రాజ్నాథ్ భేటీ, సరిహద్దుల్లో భద్రతపై వివరణ. అయితే చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గాం ఉగ్రవాదులు. మరోవైపు కశ్మీర్లో మళ్లీ పర్యాటక కళ, తరలి వస్తున్న టూరిస్టులు, డిస్కౌంట్లు ఇస్తున్న హోటల్స్,
పర్యాటకులకు భద్రతా సిబ్బంది స్థానికులు భరోసా ఇస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఓవరాల్గా మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభకు సంబంధించి రికార్డ్ అని చెబుతూ ఓ విధంగా ఈ వార్తనిచ్చారు అని చెప్పొచ్చు. కేసీఆర్ ప్రసంగాన్ని మొత్తం వీక్షించిన వారు 1.5 కోట్ల మంది, టీవీలో వీక్షించిన వారు 1.2, యూట్యూబ్లో వీక్షించిన వారు 12 లక్షలు, ఎఫ్బీలో లైవ్లో వీక్షించిన వారు 3 లక్షలు, సభ ప్రత్యక్షంగా వీక్షించిన వారు 15 లక్షల మందికి పైగానే ఉండొచ్చు. గ్రోప్ చార్జిపీటీల అంచనా ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే అతిపెద్ద జన సమీకరణ, దేశీయంగాను ఆల్ టైమ్ రికార్డ్ ఇది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అండ్ రజతోత్సవ సభకు సంబంధించి తరలి వచ్చినటువంటి జనాలు, వివిధ వర్గాల యొక్క అభిప్రాయం, కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి జనాల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేదే ఇక్కడ ప్రచురిస్తూ, దాంతోపాటు సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపినటువంటి క్రమాన్ని, సభ జరిగినటువంటి రోజు కొన్ని సంఘటనలకు సంబంధించి ఉదహరిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఏమి జనం సంచలనం అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటమ్గా నమస్తే తెలంగాణ ప్రచురించింది. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే టాప్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ నిన్న 71 మందికి పద్మ పురస్కారాలు అందించారు. అందులో డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, ఈ లైన్ను మెరిసిన తెలుగు ప్రతిభా పద్మాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత, విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళతా, రిటర్నబుల్ ప్లాట్స్కు రుణం ఇచ్చేలా బ్యాంకుతో మాట్లాడతా, అమరావతి ప్రస్థానాన్ని వివరిస్తూ మ్యూజియం ఏర్పాటు, రాజధాని రైతులు మహిళలకు చంద్రబాబు హామీ, పునః ప్రారంభోత్సవానికి కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ఆహ్వానం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక అంటూ విశాఖ, గుంటూరు మేయర్స్గా శ్రీనివాసరావు, రవీంద్ర ఎన్నిక, కూటమి ఖాతాలోకి కుప్పం, తుని, పాలకొండ చైర్పర్సన్ స్థానాలు, పలుచోట్ల వైసీపీ సభ్యుల గైర్హాజరు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మనకు టాప్ ఐటంగా రాష్ట్ర ప్రగతిపై పగ అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటం చూడొచ్చు. బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు అంటూ పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యంగా నాడు కియా, అమరావతి నేడు ఉర్సా. ఈ భూ కేటాయింపులపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఉర్సాకు 1,50,00,000కు భూమి, కానీ 99 పైసలకే ఇచ్చినట్లు జగన్ అసత్యాలు. విశాఖలో కోటికే నాడు వైసీపీ కేటాయింపులు, నేడు ప్రభుత్వం అదేవిధంగా కేటాయిస్తే గగ్గోలు. ఉర్సా క్లస్టర్ అంతర్జాతీయ సంస్థ, దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ, అయినా అనామకం అన్నట్టుగా వైసీపీ అవాకులు అంటూ నిన్న సాక్షిలో ఒక కథనం ప్రచురితమైంది. ముఖ్యంగా ఉర్సాకు ఆ సంస్థకు కేటాయించినటువంటి భూమిని 99 పైసల చొప్పున కేటాయించారు అన్నటువంటి విధంగా ఒక కథన ప్రచురితమైంది. సో దానికి సంబంధించే కౌంటర్ అటాక్గా ఈ వార్త. మొత్తానికి పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అంటూ కథనాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక భారత్ దాడి తథ్యం అంటూ వార్తను చూడొచ్చు. ఒకటి, పాక్ రక్షణ మంత్రి ఏదైతే మా ఉనికి ముప్పు అనిపిస్తే అనుప్రయోగం తథ్యం అని చెప్పేసి మాట్లాడారో, ఆ తర్వాత ఆయన మాట మార్చారు. నేను అవకాశం ఉంది 3-4 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ అని మాత్రమే మాట్లాడాను, దాన్ని మాట మార్చి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అన్న విధంగా మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు మోదీతో రాజ్నాథ్ భేటీ, సరిహద్దుల్లో భద్రత ఏ విధంగా ఉంది అన్నటువంటి దానిపై చర్చించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరోవైపు కాశ్మీర్కు మళ్లీ కల, తిరిగి వస్తున్నటువంటి పర్యాటకులు అన్నటువంటి లైన్ను కూడా చూడొచ్చు. అండ్ ఇదే రాజధాని అంటూ అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని అని చెప్పేసి మరోసారి ప్రస్ఫుటం చేస్తూ, స్పష్టం చేస్తూ, నోటిచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి విషయాన్ని, మళ్ళీ పునః ప్రారంభించేటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా, అదనపు భూ సమీకరణపై అపోహలొద్దు, రైతులకు సీఎం భరోసా. సాక్షి
సాక్షి. అయితే సాక్షిలో బ్యానర్ ఐటంగా నిరంతర కోతలు అన్నటువంటి లైన్తో వార్తను చూడొచ్చు. ఒకటి, నగరాలు పట్టణాల్లో నిత్యం గంటల తరబడి కరెంటు కోతలు ఉంటున్నాయి. గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం కరెంటు కోతలు ఉంటున్నాయి అనేదే వార్తను హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. నిన్న 71 మందికి పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి. కూటమి ఎత్తు ప్రజాస్వామ్యం చిత్తు అంటూ మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అంటూ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.